సార్ రాఘవ్ ఆమ్ ఆద్మీ పార్టీని వదిలేసి బీజేపీలో చేరిపోయారు. and merge ourselves with the BJP. కేవలం రాఘవ్ మాత్రమే కాదు, ట్రైడెంట్ గ్రూప్ ఓనర్ రాజేందర్ గుప్తా గారు, క్రికెటర్ హర్భజన్ సింగ్ మరియు ఎల్పిఓ ఫౌండర్ అశోక్ మిట్టల్ లాంటి 7 మంది ఎంపీలు ఒకేసారి ఆప్ని వీడారు. అంటే కేజ్రీవాల్ ప్రతిపక్ష బలం దాదాపుగా అంతమైనట్లేనా? ఎంతటి మాస్టర్ స్ట్రోక్ ఆడారు? వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇది 2/3 వంతు విలీనం కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఇది లీగల్. వాళ్ళు తిరిగి రారు. రాఘవ్ స్వయంగా ఇలా అన్నారు కూడా. मैं उनके गुनाह में शामिल नहीं होना चाहता था. కానీ రాఘవ్ ఎందుకు వెళ్ళారు? కారణాల జాబితా చాలా పెద్దదే. కానీ తేజస్వి యాదవ్ లాంటి కొందరు రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే, మరోవైపు కొందరు ఏమంటున్నారంటే ఆప్ ఎంపీలు ఆప్ పార్టీలోనే విసిగెత్తిపోయారని, అంటే చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారని అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రశ్న రాఘవ్ ఎందుకు వెళ్ళారనేది మాత్రమే కాదు, అసలు ప్రతిపక్షం దగ్గర ఇప్పుడు ఏం మిగిలింది అనేది కూడా ఓ ప్రశ్నే. రాజ్యసభలో పవర్ పోయింది, నమ్మకస్తులైన నాయకులు వెళ్ళిపోయారు, మరియు ఏ ఆటలోనైనా ప్రతిపక్షమే లేకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసుగా.